మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొదటి నుంచి చెప్పుకుంటారు సార్, మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఎప్పుడు వేరు, ఈ రోజు జడ్జిమెంట్ మీద కామెంట్ చేయకూడదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎందుకు జరిగింది, ఏం జరిగింది, నాకు ఉదయంకి వెళ్ళి ఒక నిమిషం టైం లేదు. ఉదయం 4 గంటలకు లేచినా 6 గంటలకు రెడీ అయినా అప్పటికెళ్ళి తెలుసు. అవునండి, ఈరోజు కోర్టు జడ్జిమెంట్ తోని అంటే దాంట్లో న్యాయం ఏందో తెలిసిపోయింది కదా. ఈ రోజు కోర్టు ఇన్ని రోజులు మేము చెప్తుంది కరెక్టే, ఇన్ని రోజులు మేము చెప్తుంది కరెక్టే అని కోర్టు జడ్జిమెంట్ ద్వారా ఈ రోజు ప్రజలకు స్పష్టమైపోయింది. అని కాదు నేను చెప్పినా, ఎంపీ గారు చెప్పినా ఒకటే. నాన్నోడి వచ్చింది ఎంపీ గారు, మీ అందరూ వారు మంత్రిగా కొన్ని గౌరవాలు పాటించాలి. మేము అన్ని చెప్తాం. కోర్టు వాళ్ళు వేరు, కోర్టు జడ్జిమెంట్ నేను మంత్రి సార్ వాస్తవం విషయం ఏంటంటే సార్ విషయం ఏంటంటే యాక్చువల్గా మీరు కూల్చివేయమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. మీరు అమెరికా పోయి వచ్చి ఆదేశాలు జారీ చేయలేదు. పర్మిషన్ లేనప్పుడు సామాన్యులైనా ఎంత పెద్దోళ్ళైనా ఒకటే అని చెప్పి ఒక మీటింగ్లో చెప్పినా, ఆ తర్వాత మర్చిపోయినా నాకు రీజనల్ రింగ్ రోడ్డు, ఈ హైదరాబాద్ విజయవాడ రోడ్డు, ఇంకా గ్రామాలలో డబల్ రోడ్లు ఏ విధంగా మారవాలని ఆ పని మీద ఉన్నా, ఆ పనితో పాటు నిత్యం తెలంగాణ నల్గొండ జిల్లాకి వెళ్ళి కార్యకర్తలు వస్తే చిన్న చిన్న పనుల కోసం దాని మీద బిజీ ఉన్నా. ఉదయంకి మధ్యాహ్నంకి వెళ్ళి మీకు జడ్జిమెంట్ వచ్చినట్టు ఎవరో చెప్పింది, కానీ దాని మీద ఒక నిమిషం నేను ఫోన్ మాట్లాడినా, ఫోనే లేదు నాకు. అందుకనే మా ఎంపీ గారు చెప్పింది చట్టం తన పని దాన్ని తీసుకుపోతుంది. వాళ్ళే కోర్టుకు పోయిన కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన నాకు కూడా ఇప్పుడు ఎంపీ గారు కూడా టీ రాతో చెప్పింది. మంత్రి గారు ఆ రోజు ఆరోపణ చేయడం జరిగింది, తప్పు వీళ్ళది ఇది అంటే వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేసి వాళ్ళే కోర్టుకు పోయినారు. దానికి మంత్రి గారి ఆరోపణలు నిజమని తెలుసుకుంటే ఈ రోజు కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. ల్యాండ్ పైసలు కట్టి నామినల్ 100 రూపాయలు, ₹1 ల్యాండ్ కూడా రూపాయికే దొంగతనంగా క్యాబినెట్ లో పెట్టించింది. 900 కోట్ల రూపాయలు బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి. ఆ పార్టీకి రూపాయికి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రజల ఆస్తిని రూపాయి గదం పెట్టి ల్యాండ్ నామినల్ రేట్ మీద ల్యాండ్ అలాట్ చేసింది. ల్యాండ్ వేరే బిల్డింగ్, నువ్వు ఇల్లు ఒక రూమ్ కట్టుకున్నా పర్మిషన్, దేవుడు తెల్లారా మున్పాటు కూలగొడతాడు. అది కాంగ్రెస్ ఆఫీస్ అయినా, టీఆర్ఎస్ ఆఫీస్ అయినా, బీజేపీ ఆఫీస్ అయినా చట్టం తన పని దాన్ని చేసుకుంటూ పోతుంటుంది. దాని కోర్టు వాళ్ళే వేరు. హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు, మనం ఉన్నత న్యాయస్థానం ఇచ్చినప్పుడు దాని నుంచి మీరు అడగవద్దు, మేము చెప్పొద్దు. వాళ్ళ పని వాళ్ళ డైరెక్షన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ని ఆఫీసర్లు ఇంప్లిమెంట్ చేసుకుని అన్న మా పాత్ర లేదు, మాకు సంబంధం లేదు.